హలో అండి అందరికీ. యాక్చువల్లీ మేము క్లాసికల్ డాన్స్తో పాటు కోలాటం కూడా నేర్చుకున్నాము. సో మాది వచ్చేసి 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంతేకాదండి, మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. అందరూ కూడా మాతో చాలా మంచిగా మూవ్ అవుతారు, ఆంటీ వాళ్ళు కూడా. సో ఇక్కడ లాస్ట్లో కార్నర్లో కూర్చున్నారు కదా, హాయ్ చెప్పారు. ఆ ఆంటీ అయితే కండక్ట్ చేస్తారు ఇదంతా కూడా. అందరికీ కాల్స్ చేయడం కానీ ప్రతి ఒక్కటి కూడా తనే మంచిగా రిసీవ్ చేసుకుంటారు. సో మా గురువుగారు వచ్చేసి చాలా టీమ్స్ అయితే ఇప్పటికొచ్చి తీర్చిదిద్దారు. అంతే కదండి, మేము రాజమండ్రి వెళ్ళాం కదా. సో రాజమండ్రి వాళ్ళు కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఆల్మోస్ట్ కోలాటం మొత్తం అయిపోయింది. ఎలా చేసాం ఏంటనేది మీతో షేర్ చేయలేదు కదా, అది వచ్చేసి సపరేట్ వీడియో అయితే వీలు చూసుకుని ఎడిట్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. సో ఎడిటింగ్ కొంచెం కష్టం అయింది, అందుకే నేను సింపుల్గా అయితే నేను ఇలా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ కోపం వేస్తాము, ఎండ్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా హారతి కోపం అయితే వేస్తాము. గజ్జలు కట్టుకుని చేస్తాము. ఇది వచ్చేసి మేము క్లాసికల్ డాన్స్లో గజ్జల పూజ చేయించుకున్నాం కదా, సో అప్పుడే మేము కోలాటం కూడా చేయించుకున్నాము. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఎవరైతే కోలాటం పెట్టించుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా టిఫిన్స్ పెట్టుకుని వెళ్ళిన వెహికల్స్ కానీ గురువు గారికి కానీ డబ్బులు ఇస్తారంతే. మేమైతే ఉచితంగా వెళ్ళి సేవ చేసుకుని వస్తామంతే. చాలామంది అడుగుతారు కోలాటానికి డబ్బులు తీసుకుంటామా, అలా ఏం చేయం ఆ గ్రూప్లో అయితే. సో అక్కడ ఉప్మా, జీడిపప్పు ఉప్మా అండ్ అలానే పొటాటో స్మైలీ అండ్ అలానే దద్దోజనం అన్నమాట. చాలా బాగుంది. సేమియా వచ్చేసి ఇడ్లీ, పల్లి చట్నీ, కారపొడి, నీతితో అయితే వేసి పెట్టారు. ఇది వచ్చేసి తర్వాత మేము స్టార్టింగ్లో అయితే కొలటానికి వెళ్ళాము. ఇది ఎండింగ్ రోజు. సో తీసాను కదా అని చెప్పేసి నేనైతే వీడియో అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. మా ఊర్లో వినాయకుడి నిమజ్జనం యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయ్యింది, బట్ ఈవినింగ్ అయితే షూట్ చేయలేదు. అర్లీ మార్నింగ్ అప్పుడే లేచాం మేము. ఆల్మోస్ట్ 6 అవుతుంది టైం వచ్చేసి. సో అప్పుడు తీసిన వీడియో ఎలా అనిపించిందో కమెంట్